రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్న చిరంజీవి తరపున, ప్రజారాజ్యం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 62 సంవత్సరాలైంది. ఈ 62 సంవత్సరాలలో చాలా అభివృద్ధి సాధించాం. పెద్ద పెద్ద డ్యాములు కట్టాం. కోట్లాది ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాం. గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు స్థాపించాం. ఎంతో మంది మేధావులను తయారు చేశాం. ఎంతో మంది శాస్త్రజ్ఞులను తయారు చేశాం. ఇక్కడ పరిస్థితులకి ఇమ్మడలేక బయట విదేశాలకు వెళ్ళి నోబెల్ బహుమతి పొందిన గొప్ప శాస్త్రజ్ఞులను కూడా తయారు చేశాం. అలాగే ఎన్నో యుద్ధాలు చేశాం. పాకిస్తాన్ మీద గెలిచాం. పోఖ్రాన్ అణు పరీక్ష జరిపాం. ప్రపంచం అంతా నివ్వెరపడిపోయేలా చేశాం. ఇంత అభివృద్ధి చేసినా మన సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆప్ చేయలేకపోయాం. ఎంత అభివృద్ధి చేసినా రైతుల ఆత్మహత్యలు ఆప్ చేయలేకపోయాం. ఇంకా బిలియన్ల కొద్దీ జాతీయ ఆదాయం పెరిగిపోయింది. ఎంతో విదేశ పెట్టుబడులు పెరిగిపోయింది అని అన్నా కానీ కనీసం ఇక్కడ తాగునీటికి సరైన వసతులు కల్పించలేకపోయాం. ఒకవైపు విపరీతమైన సైనిక పాటవంతో రకరకాల ఆయుధాలు పెంచుకుంటా వెళ్ళిపోయాం. కానీ ఒక స్వప్నిక లాంటి ఒక చెల్లెలు చనిపోతే అలాంటి చెల్లెలకి రక్షణ కల్పించలేని వ్యవస్థని తయారు చేసుకున్నాం మనం. ఇన్ని అసమానతలు, ఇన్నిటి డిఫరెన్సెస్, ఇన్ని వైరుధ్యాలు, దీనికి కారణం మనుషుల్ని సమంగా చూడగలిగే ఒక రాజకీయ వ్యవస్థ, మనుషుల్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా సమానంగా చూడగలిగే ఒక రాజకీయ నాయకులు కరువవడం వల్ల మన దేశంలో, మన సమాజంలో ఇలాంటి అసమానతలు, కోకొల్లలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది నాయకులు, అందరికీ సమానమైన వ్యవస్థ కావాలి, అందరికీ సమానమైన సంపదని పంచాలి, అందరికీ సమానమైన హక్కులు కావాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచిన రాజకీయ శాసనసభ్యులందరూ ప్రామిస్ చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేమందరికీ సమాన హక్కులు కల్పిస్తాం, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మేమందరికీ సమమైన న్యాయం చేస్తామని చెప్పి ప్రమాణం చేసి మరి రాజకీయాల్లోకి వచ్చి ఆ ప్రజలకి న్యాయం చేయకపోగా కొన్ని పాలక కులాలకే, కొన్ని వర్గాలకే న్యాయం చేస్తూ తక్కిన కులాలకి, చాలా బడుగు బలహీన వర్గాల కులాలకి అన్నిటికీ న్యాయం చేసి మనకు పెరిగిపోతున్న అంతరాల్ని పెంచేసుకుంటా సామాన్య ప్రజలకి, బీద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, నీతిగా నిజాయితీగా కష్టపడే ప్రజలకి అభివృద్ధికి దూరంగా చేసేసిన రాజకీయ వ్యవస్థగా తయారు చేశారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థకి ప్రతి చోట ఏదో ఒక మార్పు జరుగుతుండేది. మార్పు నిరంతరం. ఇలాంటి మార్పు కోసం మన రాష్ట్రంలో 30 సంవత్సరాల క్రితం ఒక ఖచ్చితమైన మార్పు కావాలని కోరుకుంటే ఆ 2-3 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కోరుకుని నటరత్న ఎన్టీ రామారావు తెలుగుదేశంలో పెట్టి ఒక ఖచ్చితమైన మార్పు తీసుకొచ్చారు. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత విపరీతమైన అసమానతలు పెరిగిపోయి ఒకవైపు దోపిడీ గురయ్యి ఇలాంటి అసమానతలు పెరిగిపోతున్న దశలో రాష్ట్రం నలుమూలల నుంచి కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ప్రజల గుండెల్లో నుంచి
మా బాధల కోసం కష్టపడే ఒక ప్రజా నాయకుడు కావాలని కోరుకున్నప్పుడు ప్రజల గుండెల్లో నుంచి పుట్టాడు ఒక నాయకుడు, అన్న చిరంజీవి. ఇంతమంది రాజకీయ నాయకులు ఉండగా, ఇన్ని రాజకీయ పార్టీలు ఉండగా, కేవలం అన్న చిరంజీవిని ప్రజలు ఎందుకు కోరుకున్నారు? వేరే రాజకీయ పార్టీలో చిత్తశుద్ధి గల రాజకీయ నాయకులు ఉన్నారా లేరా? చాలా మంది ఉన్నారు. కానీ నమ్మకం కలిగే నాయకులు ఉన్నారా? బీద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నా వాడు, నా వ్యక్తి అనుకొని ప్రతి ఇంటిలో నుంచి, గుండె లోతుల్లో నుంచి, వేదన నుంచి పుట్టిన నాయకుడే అన్న చిరంజీవి. ఎందుకంటే అన్న చిరంజీవి వస్తే మా కష్టాల కోసం మా ఇంట్లో మనిషిలాగా పోరాడగలిగే నాయకుడిని ప్రజలు చిత్తశుద్ధిగా నమ్మారు అన్న చిరంజీవి మీద. ఇలాంటి నాయకులు చరిత్రలో చాలా అరుదుగా పుడతారు. ఎప్పుడు కూడా నేను ప్రజలకు చేస్తాను, ప్రజల కోసం నేను వస్తానని చెప్పే నాయకులు తప్ప ప్రజల గుండెల్లో నుంచి పుట్టే నాయకులు చాలా అరుదు. అది చరిత్ర చాలా కొద్ది మందికే అవకాశం ఇస్తుంది. అలాంటి అరుదైన చరిత్ర అవకాశం ఇచ్చింది, చారిత్రాత్మకమైన అవకాశం ఇచ్చింది అన్న చిరంజీవికి. ఇది ఆయన సాధించుకున్నది 2-3 సంవత్సరాల సినిమాలు నటించి కాదు, 30 సంవత్సరాలుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో నుంచి పెరిగి ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఒక నటుడు అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలని తపన ఉండాలి. దాన్ని సాధించుకోవాలంటే అత్యంత కష్టం, ముందు ఆలోచనలోనే తెంచేస్తుంది. అలాంటివన్నీ తట్టుకొని ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున ఒక నటుడై, ఒక స్టార్ అయి, ఒక మెగాస్టార్ అయి, ఈ రోజు పొలిటికల్ మెగాస్టార్ అయి మన ముందుకు వచ్చే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన అన్న కారణం ఆయన మీద నమ్మకం, కష్టాలను తెలిసినవాడు, బాధల్ని అర్థం చేసుకునేవాడు, కులాల పట్టింపు లేనివాడు, మతాలని సమానంగా చూడగలిగే మనసు ఉన్నవాడు, ప్రజలకు సేవే పరమార్థం అని చెప్పి నమ్మేవాడు. అంతేగాని సినిమాలలో చేసి సినిమాలకే అంకితమైన వ్యక్తి కాదు. ప్రజాసేవ, సినిమా నటుడిగా కూడా ప్రజాసేవకు ఒక సేవాతత్వం ఉన్నది అని చెప్పి ప్రూవ్ చేసిన ఒక గొప్ప రాజకీయ నాయకుడు కాదు, గొప్ప ప్రజాసేవకుడు అన్న చిరంజీవి. అలాంటి అన్న రాజకీయాల్లోకి వస్తారనగానే ఇది నేను అన్నయ్యని ఎప్పుడు ఒక అన్నగా చూడలేదు, ఒక నటుడిగా చూడలేదు. నేను ఎప్పుడు కూడా 20 సంవత్సరాలు నేను కన్న కల అన్న ఒక రోజున ఏ ప్రజలైతే బాధపడుతున్నారో, ఏ ప్రజలైతే దోపిడీకి గురవుతున్నారో అలాంటి ప్రజల కోసం ఒక గొప్ప నాయకుడు రావాలని చెప్పి నేను కన్న కళల కోసం ఈ రోజు అన్న రూపంలో వచ్చాడని చెప్పి నేను మీకు సవినయంగా సగర్వంగా నేను చెప్పుకోగలను. ఇది ఎంతో మంది వస్తారు, రాజకీయాల్లోకి వస్తారు, కానీ ప్రజలు లక్షలాది కోట్లాది ప్రజలు నమ్మగలిగే వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి శీలం చూస్తారు, ఆ వ్యక్తి గుణగణాలు చూస్తారు. అన్న చిరంజీవి 30 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై, ఇతను మా వాడు, ఇతను మా మనిషి, మా కుటుంబంలో వ్యక్తి, మా అన్న, మా తమ్ముడు, మా వాడు అనుకుని నమ్మి చిత్తశుద్ధిగా ఈ రోజున ప్రజలందరూ ఇక్కడ మనస్ఫూర్తిగా ఇంతమంది దీవించడానికి వచ్చినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న చిరంజీవి రాజకీయాలకు వస్తాడనగానే ఆయనకి ఎందుకు రాజకీయాలు? ఆయన ఏం చేయగలడు? వచ్చి ఆయన రాజకీయాలు తట్టుకోలేడు, సున్నిత మనస్కుడు అంటారు. ఆయన సున్నిత మనస్కుడు అయితే 30 సంవత్సరాలు సినిమా చలనచిత్ర చరిత్రలో ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని నాలాంటి కొత్త వాళ్ళని కూడా పక్కన పెట్టగలిగే దమ్ము ధైర్యం ఉన్న నిజమైన మెగాస్టార్ అన్న చిరంజీవి. అలాంటి అన్న చిరంజీవి రాజకీయాల్లోకి వస్తానంటే చాలా మంది ఎప్పటికప్పుడు ఆయన్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టి రానివ్వకుండా చేయాలనుకునే ఒక సూటిపోటి మాటలతో చెప్తా ఉంటారు. ఇలాంటివి ఎన్ని చూశారు అన్నయ్య? 1, 2, 3 ఇన్ని. ఆయన
రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశాడు, ప్రజలకు ఏం చేశారు, ఏం ఉద్యమాలు నిర్వహించాడు అంటారు. ఉద్యమాలు నిర్వహిస్తేనే రాజకీయ నాయకుడు కావాలా? ఉద్యమాలు నిర్వహిస్తేనే ప్రజాసేవకుడు కావాలా? ఒక మంచి మనసున్న అన్న నాయకుడు, ప్రజాసేవకుడు, ఐజీ ప్రజా నాయకుడే, రాజకీయ నాయకుడే, రాజకీయ వ్యవస్థని సరిదిద్దగల ఒక గొప్ప ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు అన్న చిరంజీవి. ఇది నేను కోరుకున్నాను. నేను ఎప్పుడు ఒక నటుడిగా ఉన్నా, నటుడిగా కాకముందు నేను మధ్యతరగతి పరిస్థితుల నుంచి నేను పెరిగి నేను అనేక బాధలు చూశాను, అనేక అసమానతలు చూశాను. ఎంతసేపు మన సమాజం ఒక పలుకుబడి ఉన్న వాళ్లకో, ఒక అధికారం ఉన్న వాళ్లకో, లేదంటే డబ్బు ఉన్న వాళ్ళకి తప్ప సామాన్యమైన మధ్యతరగతి కుటుంబీకులకి, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఎలాంటి అండ లేనప్పుడు ఎందుకు ఇంత అసమానతలని చెప్పి నేను ఎప్పుడు నిరంతరం నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అలాంటి ప్రశ్నించుకున్న టైంలో ఉన్న రాజకీయ వ్యవస్థని, రాజకీయ నాయకుల్ని చూసినప్పుడు ఎందుకు ఈ రాజకీయ నాయకులు నిజమైన ప్రజాసేవ ఎందుకు చేయలేరు? ఎన్నో త్యాగాలు చేస్తేనే కదా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇలాంటి త్యాగాల కోసం నిజమైన రాజకీయ నాయకులు ఎందుకు లేరు, ఎందుకు చేయలేరు అనిపించినప్పుడు అన్ని ఏళ్ళని దశాబ్దాల పాటు నేను చూస్తుంది ప్రజలకి నిజమైన సేవ చేయగలిగే గుణం లేదు, మంచి మనసు లేదు, పెద్ద మనసు లేదు. అలాంటి పెద్ద మనసు లేకపోవటం వల్ల ఈ రోజు మన దేశంలో ఇన్ని అసమానతలు, ఇన్ని ఇబ్బందులు. ఇవన్నీ చూస్తూ అన్న ఒక రోజున నిర్ణయం తీసుకున్నప్పుడు నేను అన్న కాళ్ళకి నమస్కరించాను. నీ కింద ఎప్పుడు నేను నీలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఒక రాజకీయ రంగాల్లోకి ప్రవేశిస్తే తుప్పు పట్టిపోయిన రాజకీయాల్ని, భ్రష్టు పట్టిన రాజకీయాల్ని, దోపిడీ రాజకీయాల్ని నీలాంటి ప్రజానాయకుడే, ప్రజాదరణ ఉన్న నాయకుడే దీనిని మార్చగలడు, దీని మీద పోరాటం చేయగలడు. నేను సవినయంగా అన్నయ్యకి పాదాభివందనం చేసి నేను ఆ రోజు అనుకున్నాను. అలాంటి అన్న చిరంజీవికి నేను ఎప్పుడూ ఒక సైనికుడిలాగా, ఒక అంగరక్షకుడిలాగా ఆయన చేసే ఈ ప్రజా ఉద్యమాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, బడుగు బీసీ వర్గాల నాయకుడిగా ముందుకొచ్చిన అన్న చిరంజీవికి నేనెప్పుడు ఒక అంగరక్షకుడిలాగా ఆయన వెన్నంటే ఉండి తుది వరకు న్యాయం జరిగేలా ఆయన వెన్నంటే ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరూ రాగానే చాలా అభివృద్ధి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారనగానే ఆయన అన్న మొదటి మాట ముందుగా నవ్వారు. ఆ తర్వాత ఆయన వచ్చి చేయాల్సింది ఏముంది, మేమంతా చేసేసాం కదా, కొత్తగా ఏం చేస్తారు అన్నారు. కొత్తగా ఏం చేస్తారు అని అనుకున్నప్పుడు నిజంగా వాళ్ళు ఏసీ రూముల్లో ఉంటూ నిజంగా ఎంతసేపు అధికార వ్యామోహంతో అలా మాట్లాడారని అనిపించింది. దానికి కారణం నేను ప్రతి జిల్లాల్లోకి వెళ్ళి టూర్లకు వెళ్తున్నప్పుడు వీళ్ళు చెప్పే అభివృద్ధి నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే 1% చేసి 99% చేస్తున్నారు అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఈ దేశంలో నాకు ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది. నేను ఒక నటుణ్ణి, నాకు రాజకీయాలపైన ఆసక్తి లేదు, రాజకీయ పదవుల్లో కూర్చోవాలని ఆసక్తి లేదు, ఇద్దరు గన్మెన్లు పెట్టుకోవాలని ఆశ లేదు, ఒక బ్లూ లైట్ కారులో పెట్టాలని తిరగలే ఆశ లేదు. కాకపోతే నిజంగా బాధపడుతున్న ప్రజల పక్షాన్ని నిలబడే ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకుడు కావాలని కోరుకున్నాను నేను. అలా కోరుకున్నప్పుడు ఒక్కోసారి నిరాశ నిస్పృహ వస్తుంటుంది. పొద్దున్న లేస్తే మనం తిట్టేవాళ్ళు ఒక మంచి పని కోసం మనం వద్దామంటే పొద్దున్న లేచినప్పటి నుంచి అనేక మంది వెనక్కి లాగుతుంటారు, రకరకాలుగా తిడుతుంటారు, రకరకాలుగా బెదిరిస్తారు, రకరకాల బెదిరింపులు ఇస్తూ ఉంటారు. ఇలాంటివి చూస్తున్నప్పుడు గాంధీజీ మహాత్ముడు పేజీలేదో ఒకటి చదివాను ఆయన పుస్తకంలో, ఆయన సత్యశోధన అనే పుస్తకంలో, నీకు ఎప్పుడైనా సరే సంశయం వచ్చినప్పుడు ఈ ప్రజలకి ఎందుకు నేను ఇక్కడున్నాను, నేను ఏం చేయగలను వీళ్ళకి అని, వీళ్ళని నీ మీద నీకే నిరాసక్తత వచ్చినప్పుడు నువ్వు కలిసిన మనుషుల్లో అత్యంతగా బాధపడిన వ్యక్తుల్ని ఒకసారి గుర్తు తెచ్చుకో, వాళ్ళ కళ్ళల్లోకి చూడు. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం వాళ్ళ జీవితంలో కించిత్తైనా మార్పు తెచ్చినప్పుడు నువ్వు తీసుకుంది సరైన నిర్ణయం, నువ్వు దేన్నైనా తట్టుకోగలవు, ఒడిదుడుకులను తట్టుకోగలవు, దమ్ముతో, ధైర్యంతో, తెగింపుతో అలాగే ముందుకెళ్ళిపో. ఒక రోజు నిజమైన సమాజం మనం సాధించగలమని చెప్పి ఆ గాంధీజీ మాటలే నాకు స్ఫూర్తిగా ఇచ్చింది, నిలబట్టి నన్ను ఈ రోజున. ఇది ఎందుకు చెప్పగలంటే నాకు అనేక బాధలు ఉంటాయి. ఒకసారి నాకు నిరాశ నిస్పృహలు వస్తున్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు
నార్నూర్ మండలంలో సింగాపురం అనే గ్రామంకి వెళ్ళినప్పుడు, గిరిజన తాండాలకు వెళ్ళినప్పుడు ఈ రోజున వీళ్ళు చెప్పే అభివృద్ధి 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 అని చెప్తున్నారు. అక్కడ చూస్తే కనీసం కంటి గుడ్లు లేవు ఆవిడికి. ఒక ముసలావిడికి 60-70 ఏళ్ల వయసు, సరిగ్గా నడవలేని వయసు, కళ్ళు కూడా లేవు, కంప్లీట్ గా కనుగుడ్డు కూడా లేకుండా. నాకు నిజమైన ఆశ్చర్యం కలిగింది ఆ రోజున. కనుగుడ్లు లేకపోయినా ఇంకా కన్నీళ్లు వస్తానే ఉన్నాయి ఆవిడ బాధలకి. నాకు ఎవరు లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు. నాకు కనీసం ఇంత వయసులో తాగునీటికి కూడా ఇంకా ఆవిడ తపన పడుతుంటే, ఆవిడ బాధపడుతుంటే నాకు నిజంగా నా కన్నీళ్ళు, నా గుండె చెరువైంది, గుండె వేదన అయింది ఆ రోజున ఆవిడ బాధను చూస్తే. అంత దౌర్భాగ్యం, అంత దారిద్ర్యం ఉంది మన దేశంలో. ఈ రోజున అన్న చిరంజీవి వచ్చి అనేక కులాల వారిని, అనేక వర్గాల వారిని సరైన న్యాయం లేనప్పుడు, మధ్యతరగతి వ్యక్తులకి సరైన ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నప్పుడు వీటన్నిటికీ ఎలా న్యాయం చేయగలను అనుకుంటుంటే, తెలుగుదేశం పార్టీ మనం ప్రజలకి ప్రజారాజ్యం పార్టీ అన్న చిరంజీవి మేనిఫెస్టోలో 100 రూపాయలకే ఉచిత వంట సరుకు అని చెప్పినప్పుడు, కేజీ నుంచి పీజీ వరకు ఆడపిల్లలకి ఉచిత విద్య అని చెప్పినప్పుడు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఆర్థికంగా సాయం చేస్తాం, వాడు చదువుకునేలా మనం పరిస్థితులు కల్పిస్తామని చెప్తున్నప్పుడు, 20 సంవత్సరాల పైన పాలించిన తెలుగుదేశం నాయకులు చెప్పేది ఏంటంటే, మీకు కలర్ టీవీ ఉచితంగా ఇస్తామని చెప్తారు వీళ్ళు. కలర్ టీవీ ఉచితంగా ఇస్తామనుకున్నప్పుడు మీరు అడగాల్సింది, కేబుల్ కనెక్షన్ ఎవరిస్తారని కూడా అడగండి. కరెంటు బిల్లు ఎవరు కడతారని కూడా అడగండి. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏదో చెప్పారు 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, మరి రైతులు పొలాల కోసం మోటార్ వేసుకోవాలా లేదంటే టీవీ పెట్టుకోవాలా? ఒకవేళ టీవీ పెట్టుకుంటే మోటార్ కాలిపోతే, మోటార్ పెట్టుకుంటే టీవీ కాలిపోతే, రెండు ఏదో ఒకటే చేయాలి. ఒకవేళ రెండు పెట్టుకుంటే రెండు పోతాయి. మరి ఆ రిపేర్లకి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తా? ఏంటి దౌర్భాగ్యపు ఆలోచనలు? దీనిని ఇంగ్లీష్ లో థాట్ పోవర్టీ అంటారు. భావ దారిద్ర్యం అంటే ప్రజలకి నీకు చేసే ఒకవైపు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం ఆయన ముందుకొస్తే, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా పెంచాల్సింది పోయి, వాడి ఆత్మ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి, ప్రజల్ని అడుక్కునే వాళ్ళలాగా మీకు టీవీలు ఇస్తాం, మీకు ఉచితంగా ఇస్తామని చెప్పి మీరు ఎప్పుడు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే సామాజిక పరిస్థితులు మీరు సృష్టించలేరా? సృష్టించలేరు వీళ్ళు. ఎందుకంటే 9 సంవత్సరాలు పాలించి కూడా ఇంకా ఇలాంటి భావ దారిద్ర్యంతో, థాట్ పావర్టీతో సఫర్ అవుతున్న వాళ్ళు రేపొద్దున ప్రజలకు ఏం చేయగలరు? వీళ్ళు ఏమీ చేయలేరు. ఇన్ని సంవత్సరాలు పదవుల్లో ఉండి వాళ్ళు చేసిందల్లా ఏ రోజున చట్టసభల్లో కూర్చొని ప్రజా సమస్యల గురించి మాట్లాడారా? పటాన్ చెరువు, ఈరోజు మెదక్ జిల్లాలో పటాన్ చెరువు కాలుష్యం మామూలు కాలుష్యం కాదు. 7 మనకి మన ప్రపంచంలోనే 7 అత్యంత దారుణంగా ఏ క్షణమైనా ప్రజల్ని నాశనం చేయగలిగేది, ప్రజల జీవితాలతో ఆడుకునే రసాయనిక పరిశ్రమలు, అది ఇంకొక యూనియన్ కార్బైడ్ ప్లాంట్ అని చెప్పి అక్కడ గ్రీన్ పీస్ చెప్తే దాని గురించి ఎవరు మాట్లాడరు. భూగర్భ జలాలు కాలుష్యం అయిపోయినాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు. వాళ్ళు వెళ్ళి చట్టసభలో కోరుకునేది, నీ కొడుకు లోకేష్ ఎక్కడ తిన్నాడు, ఎక్కడ చదివాడు, ఏం చేశాడు? ఈయన నీ కొడుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని మొత్తం ఐపీఎస్ ఆఫీసర్లని పిలిపించుకొని అక్కడి నుంచి పనులు చేయిస్తాడని చెప్పి ఈయన మాట్లాడతాడు. ఇదా దౌర్భాగ్యం? మన దేశానికి, మన ప్రజలకు కావాల్సింది ఇలాంటి రాజకీయ నాయకులు కావాలా? మనకి కావాల్సింది నిజంగా ప్రజాసేవ చేయగలిగే, ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేయగలిగే ఒక ప్రజా నాయకుడు కావాలి. అది అన్న చిరంజీవి కావాలి. తెలంగాణ అన్న పార్టీ పెడతారనగానే
ఈయనకేం లేదు ఇక్కడ. ఆంధ్రాలో ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది, తెలంగాణలో ఏముండదు. ఈ రోజు ఈ తెలంగాణలో లేకపోతే ఇన్ని లక్షల మంది ఇక్కడ ఉంటారా? అంటే ఎప్పటికప్పుడు కుటిల రాజకీయ నీతితోటి, రాజకీయాలతోటి ఈ వ్యక్తి వస్తే మనకి ఎసరు పెడతాడు, మన అవినీతి కాంగ్రెస్ ని సమాధి చేస్తాడు, చేతగాని వెన్నుపోటు పొడిచే తెలుగుదేశాన్ని భూస్థాపితం చేస్తాడనే భయంతో ఆయన మీద, ఆయనతోటి నటించే, రోజు గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్ అని చెప్పే వాళ్ళు కూడా ఆయన విమర్శించే స్థాయికి తీసుకొచ్చారు ఈ రోజున. ఇది కేవలం ఏంటంటే భయం. నేను ఒకటే చెప్తాను, మీరు నిజంగా అంత గొప్ప ప్రజాసేవ చేయగలిగి ప్రజల కోసం పాటుపడగలిగే నాయకులైతే, ఒక ప్రజానాయకుడి కోసం, ఒక సినిమా నటుడి కోసం అయితే మీరు ఎందుకంత భయపడతారు? ఆయన వదిలేయచ్చు కదా, ఆయన విధి విధానాల మీద మాట్లాడచ్చు కదా. అది మాట్లాడలేరు. ఎందుకంటే ఆయనలో ఏ మచ్చ లేదు. ఉన్న మచ్చలల్లా వీళ్ళ ఒళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళు చూసుకోవాలి. తెలంగాణ 1947 ఆగస్టు 15న భారతదేశానికి అర్ధరాత్రి పూట స్వాతంత్ర్యం వస్తే, ఒక్క తెలంగాణ ప్రాంతమే స్వాతంత్ర్యం లేక ఇంకా నిజాం కోరలో ఇరుక్కుపోయి రజాకాల దోపిడీ గురవుతానే ఉండింది ఆ రోజున తెలంగాణ ప్రాంతం. ఆ రోజున నగ్నంగా ఆడబిడ్డల చేత బతుకమ్మ ఆటలు ఆడించి రజాకాలు చేస్తుంటే, ఒకవైపు వారి కోసం పోరాటం చేయడానికి ఎంతో మంది ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా ముస్లిం యోధులు వచ్చి వాళ్ళను కూడా చంపేశారు రజాకారులు. అలాంటి బాధల్లో ఉండి తెలంగాణ ఎప్పటికీ వివక్షకు గురవుతా, వెనకబాటుతనానికి గురవుతా, ఎన్నో జీవనదులు ప్రవహిస్తూ ఇంకా తెలంగాణ ప్రాంతం వెనకబాటుతనానికి గురవుతుంది అని అందరూ పదిగా వస్తుంటే, ఎన్నో వందల మంది చనిపోయినా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేకపోయింది. అన్న చిరంజీవి వీటన్నిటినీ చదివి చూసి అనేక మంది ఉద్యమకారులతో మాట్లాడి ప్రత్యేక తెలంగాణ కోసం, అది ప్రజా తెలంగాణ కోసం, వెనుకబడిన బీసీల తెలంగాణ కోసం నేను ఎప్పుడు ఉంటానని చెప్పి సుస్పష్టంగా అన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి. అదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గురించి ఏంటంటే, 2004లో తెలంగాణ ఏం లేదు, మాకు ఉమ్మడి రాష్ట్రం ఇష్టం, దానికి నిలబడ్డారా. 2009కి మధ్యలో ఇంకొక ఆయనతో జాయిన్ అయిపోయారు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకునేవాళ్ళు. మొన్న ఈ మధ్యన ఖమ్మం వెళ్తే వీళ్ళు ఒకప్పుడున్న జనరేషన్ లేదు, ఒకప్పుడున్న యువతరం, ఒకప్పుడున్న తరం వేరు, ఇప్పుడున్న తరం వేరు. ఇప్పుడున్నది కరెంటు పాకుతున్న యువతరం. ఈ యువతరానికి ఒక ఖచ్చితమైన మార్పు కావాలి. వాళ్ళు ముందుగా మనతో వస్తామన్నారు. మీలాంటి గొప్ప భావాలు ఉన్నాయి, సామాజిక న్యాయమైన అంశంతో వచ్చారు, మీతో వస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెప్పారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఈ రోజున అని అడిగితే, వాళ్ళు చెప్పే అంశం ఆర్గనైజేషన్ లేదు, వీళ్ళకి జనం లేరు, పనిచేసే వ్యక్తులు లేరు అంటారు. పనిచేసి వ్యక్తులే లేకపోతే 5 రోజుల్లో ఇంత మహాసభ మనం ఏర్పాటు చేయగలవా? మనకి ఇంతమంది కార్యకర్తలు లేకపోతే. అది ఆ కమ్యూనిస్ట్ నాయకులు తెలుసుకోవాలి. అది కమ్యూనిస్ట్ నాయకులు, అది మహాకూటమి కాదు. నా ఉద్దేశంలో అయితే అది కులాల కూటమి. అది నేను చెప్పడానికి నేను భయపడను. ఎందుకు? ఒకరినొకరు తిట్టుకునే నాయకులు, తడిగుడ్డలతో గొంతులు కోసేవాడని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని చంద్రబాబు నాయుడు గారు తిడితే, ఇతను గజ దొంగ, తెలుగుదేశం మంత్రులంతా చిల్లర దొంగలని చెప్పి తిట్టుకుంటా ఆయన, కమ్యూనిస్ట్ పార్టీలని ఇవి తోకల పార్టీలని చెప్పి తిట్టుకుంటా వీళ్ళు. ఇలాగా వైరుధ్యాల పుట్టతోటి ఒకరినొకరు తిట్టుకునే వ్యక్తులందరూ కలిసి ఏకంగా ఒక మహాకూటమిగా జాయిన్ అయ్యి వీళ్ళు ప్రజల్ని మాయ చేసే ఒక మాయాకూటమిగా తయారయ్యారు వీళ్ళందరూ. ఇలాంటి వ్యక్తులు నిజానికి ప్రజలకు ఏం చేయగలరు? వీరికి ప్రజలకి సేవ చేయాలన్న భావం లేదు, వీళ్ళకి ప్రజల కోసం నిలబడాలన్న ధ్యాస లేదు. కేవలం మేము పదవుల్లో ఉన్నామా,
ఎంతసేపు మేము ఆస్తులు సంపాదించుకున్నామో ఇలాంటి వ్యక్తులుగానే మిగిలిపోతారు. ఇలాంటి వాళ్ళకి ఎక్కడ ఒక నాయకుడు వచ్చి, ప్రజానాయకుడు వచ్చి నిజమైన రాజకీయ అభివృద్ధి సాధిస్తాడో, రాజ్యాంగ నిర్మాతలు కలల కన్నా సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్ని ఎక్కడ తెస్తారో, ఎలాంటి సమాజాన్ని ఎక్కడ తెచ్చేస్తారో అన్న భయంతో వాళ్ళందరూ ఏకమై బడుగు బలహీన వర్గాల, బీసీ వర్గాల కోసం యాంటీగా వాళ్ళందరూ ఏకంగా ఒక అగ్రకుల కూటమిగా తయారయ్యారు వీళ్ళందరూ. అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యూడలిస్టిక్ పార్టీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య ముసుగులో ఒక ఫ్యూడలిస్టిక్ వ్యవస్థని రన్ చేస్తున్నది, పరిపాలిస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ రోజుల్లో ఎక్కడైనా సరే నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది అంటే ఎవరైనా నిరభ్యంతరంగా మధ్య తరగతి నుంచి బీదవారి వరకు స్వచ్ఛందంగా ఏ ప్రభుత్వ శాఖల కన్నా వెళ్ళి పని చేయించుకోగలిగే స్థాయి కావాలి. అది వీళ్ళెవరూ చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందుగా బయటకు వచ్చింది, ఒక రోజున ఏ ప్రభుత్వాలైనా ఏం చేయాలి, ముందుగా బాధ్యత ఏం చేయాలి, ఏ ప్రభుత్వాల బాధ్యత అయినా ప్రజల్ని సమంగా చూడగలిగే బాధ్యత స్వీకరించాలి. రాత్రికి రాత్రి ఇంత దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ కంటే, ఒక పార్టీ వారి పార్టీ భవనం కోసం భీమ్రావ్ బాడా అనే ఒక అత్యధికంగా బీసీలు నివసించే ప్రాంతంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉండే ఒక కాలనీని రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి, అనేక మంది పోలీస్ వ్యవస్థను పెట్టి ఖాళీ చేయించేసి వాళ్ళ రోడ్ల మీద పడేశారు. రోడ్ల మీద పడేసి ప్రతిపక్షాలన్నీ, ప్రజారాజ్యం పార్టీతో సహా అందరూ జైలుకై అరెస్ట్ అయితే దానికి వివరణ ఇవ్వాల్సింది పోయి, దాని తర్వాత రోజు వాళ్ళు హ్యూమన్ చేంజ్ చేశారు. మానవహారం అంట. మానవహారం ఎప్పుడు చేస్తారు? దేశం మద్దతు తెలపడానికి ఎప్పుడు చేస్తారు? అలాంటప్పుడు వీళ్ళందరూ గొప్ప గొప్ప పరిణితి చెందిన గొప్ప గొప్ప రాజకీయ, కాంగ్రెస్ రాజకీయ నాయకులందరూ ఏం చేశారు? బాగా అనుభవం రాజకీయ నాయకులు అందరూ ఇలా చేతులు పట్టుకొని విజయ గర్వంతో నవ్వుతుంటే ఆ భీమ్రావ్ బాడా వస్తూ ఆ ముఖాల్లో బాధలు చూసి నేను ఆ రోజున ఇందిరా పార్క్ లో వాళ్ళందరినీ ఖచ్చితమైన మాట్లాడినాను. అది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఇది వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో కూడా చెప్తాను. ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఇంకా ఏ వర్గాలు ప్రజలకి చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వ ఆస్తుల్ని కానీ, సహజ వనరులను కానీ అన్ని కులాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి, మైనారిటీలతో సహా అందరినీ సమాన దృష్టితో చూస్తూ వాటిని పంపకం చేసే ఒక స్థిరమైన విధానాలు లేకపోతే చాలా దారుణాలు జరుగుతాయి. ఎంతసేపు ఉన్నవాడికి లేని వాడికి అంతరాలు పెరిగిపోతే అది నేను పదే పదే చెప్పగలను, అది ఒక సివిల్ వార్కి దారి తీస్తుంది, అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. దోచుకోవడానికి ప్రతి ఒక్కరు తోటి వాడిని దోచుకునే సమాజం తయారవుతుంది. అలాంటి సమాజం తయారు కాకుండా ఉండాలంటే నిజంగా ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన ప్రజానాయకుడు అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పి నేను మీకు సగర్వంగా, సవినయంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతిసారి సమస్యలు వస్తాయి. ఆడపిల్లలు రోడ్ల మీద వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎక్కడ యాసిడ్లు దాడులు జరుగుతాయి. యాసిడ్ దాడి జరిగితే ఏ ప్రభుత్వం ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని ఫాల్స్ ఎన్కౌంటర్ మీద కాల్చి చంపేశారు. దానివల్ల మిగతా వాళ్ళు ఆగిపోయారా? లేదు. మళ్ళీ రాయలసీమ జిల్లాలో ఇంకొక ఆడపిల్ల మీద వేడి వేడి నూనె పోశారు. వీటన్నిటికీ కావాల్సింది బలమైన చట్టాలు కావాలి. తప్పు చేస్తే మాకు ఖచ్చితమైన శిక్ష పడుతుందని చెప్పి ప్రజలకి, మన దేశస్తులకి భద్రత కల్పించే ఒక బలమైన చట్టాలు కావాలి. అలా బలమైన చట్టాలు కావాలంటే బలమైన ప్రజామతంగా ఉన్న ప్రజానాయకుడు అన్న చిరంజీవి ద్వారా అది ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ప్రభుత్వం అయినా, ఈ మధ్యన తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా డబ్బు ఇస్తామని చెప్పి అందరికీ చెప్పారు. ఎలా ఇస్తారు డబ్బు? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఏదన్నా అడిగితే మా అబ్బాయిలు చాలా మంది, మా మేధస్సులంతా కలిసి, మా మేధావులంతా కలిసి ఏమడిగారు? లాటిన్ అమెరికా దేశాలను దృష్టి తీసుకొని, ఉదంతాలను తీసుకొని వాళ్ళు ఎలా చేశారో మేము అలాగే చేస్తామంటారు. అలాంటప్పుడు చలి దేశాల్లో ఉన్ని కంబళ్ళు ఇస్తున్నారు, ఉన్ని కోట్లు ఇస్తున్నారని చెప్పి మనం ఇక్కడ విజయవాడలో పంచి పెడితే ఆ మలమల మాడే వేడి ఎండలకు చచ్చిపోతారు ఉన్ని కంబళ్ళు కప్పుకుని. అలా ఉంటుంది వీళ్ళు చెప్పే ఎక్కడో లాటిన్ అమెరికాని ఎకనామిక్ పాలసీలను తీసుకొచ్చి మన మీద రుద్దుతారు. అది వీళ్ళ భావ దారిద్ర్యం వీళ్ళది.
వీళ్ళు తెలుసుకోవాల్సింది ప్రతి సమాజానికి ఆ దేశ పరిస్థితులు, ఆ సామాజిక పరిస్థితులు, ఆ భూగోళిక పరిస్థితులు, ఆ సంఘ పరిస్థితుల్ని బేస్ చేసుకుని ఏదైనా చేయాలి. ఇవన్నీ వీళ్ళు అక్కడ లాటిన్ అమెరికా దేశాల పేరు మీద చెప్పుకొని ఇక్కడ చేస్తే ఇక్కడ డబ్బులు లేవు, విపరీతమైన అంతరాలు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ అలాంటి భావాలని మన మీద రుద్దితే ఇది ఒక రోజున ఒక ఖచ్చితమైన అసమానతతో ఉన్న దోపిడీ వ్యవస్థలా తయారైపోద్ది. అది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్ని వంచే అది ప్రజల్ని మోసం చేసి దీనివల్ల మనం వాళ్ళని సాధించగలం, వాళ్ళకి న్యాయం చేయగలం చెప్పే ఒక వంచే ప్రణాళిక అది. దాన్ని దయచేసి మీరు ఎవరు నమ్మద్దు. ఎందుకంటే ఇది నా మాటలుగా కాదు, మీరు అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలను మాట్లాడి మీరు అందరూ తెలుసుకోండి. అందుకనే లోకల్ ఎకానమీస్ డెవలప్ అవ్వాలి. మన రాష్ట్రంలో మన ఊళ్ళల్లో మనం పండించుకోగలిగే స్తోమత కావాలి. ఉద్యోగాలు వదిలేశారు, కొత్త కొత్త పరిశ్రమలు మూసేస్తున్నారు. కాగజ్ నగర్కి వెళ్ళి ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక మూతపడే పరిశ్రమ ఉంటుంది. లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాల్సిన యువతకి నిరుద్యోగులుగా చేస్తున్నారు. దానికి తగ్గ ప్రణాళికలు ఏమున్నాయి? మీరు కొత్త పరిశ్రమలు ఎలా పెడతారు? కొత్త కొత్త వ్యక్తులను ఎలా తీసుకొస్తామంటే మేము ఒక SEZ పెడతా ఉంటారు. SEZ పెట్టి ఏం చేశారు? పేద రైతుల భూములు లాక్కున్నారు. కనీసం ఒక ఇప్పుడు దాకా SEZ ఇచ్చింది 50,000 ఉద్యోగాలే. అది వాళ్ళు చెప్పింది 15 లక్షల ఉద్యోగాలు, ఇంకో 10 లక్షలు ఇండైరెక్ట్ గా వచ్చే ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు దాకా వాళ్ళు చేసింది 50,000 ఉద్యోగాలు. ఇది తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం, వైఫల్యం, అవినీతి. అందుకని ఈ రోజు నేను ఖచ్చితంగా కోరుకునేది బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, కష్టపడే ప్రజల కోసం ఒక సమూలమైన సామాజికమైన అంతరంతరాలలో నుంచి ఒక సమూలమైన మార్పు కావాలి, ఒక బలమైన సామాజిక మార్పు రావాలని చెప్పి ఆ మార్పు అన్న చిరంజీవి ద్వారా, ప్రజారాజ్యం పార్టీ ద్వారా వస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతూ ఈ వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలుపు, కష్టపడే వారి గెలుపు, బీసీ వర్గాల గెలుపు, బడుగు బలహీన వర్గాల గెలుపై తీరుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మనకి ఈ రోజున ఉన్నది ముగ్గురే. ఒకరు ఫ్యూడలిస్టిక్ వ్యవస్థతోటి రిప్రజెంట్ చేస్తున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే వెన్నుపోటు పొడిచి ఎప్పుడు కూడా అధికార దాహం తప్ప ప్రజల్ని అవసరాలను వదిలేసే ఒక వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు. అలా కాకుండా మనకు మిగిలింది క్లీన్ గా ప్రజల్ని సంపూర్ణంగా అందరినీ సమానంగా చూడగలిగే, సామాజిక న్యాయం కోసం 2 చేతులతోటి ప్రజల్ని సమానంగా చూడగలిగే అన్న చిరంజీవి. ఇది అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయ భేరీ మోగిస్తామని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటూ జై చిరంజీవి, జై ప్రజారాజ్యం, జై హింద్.